మొన్న దీని మీద స్ట్రైక్ కూడా జరిగింది. లైక్ అంటే హరిహర వీరమల్ టైంలో రాంగ్ టైం, ఆ టైంలో వేరే వేరే యాంగిల్ తీసుకుంది. అవును అవును. అసలు అడ్వాన్సులు లేకుండా 50% రేషియోలో చేయాలని ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లు అడగటం, అది ఎలా కరెక్ట్ అంటారు? మీరు అన్ని రంగాలు చూసారు కాబట్టి. అది రాంగే అండి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తున్నాడు, ఆ సినిమాకి హైప్ బజ్ ఉన్నప్పుడు నచ్చినోడు వెళ్ళి కొనుక్కుంటాడు. కొనొద్దు అనడం ఎలా కుదురుతుంది? సేమ్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర థియేటర్ల వాళ్ళు కూడా తీసుకుంటారు. అలా కాదు. అంటే మేము కొంతమంది థియేటర్లు ఆక్యుపై చేసుకొని ఉన్నాము, మేము చెప్పిన టర్మ్స్లో మీరు సినిమా వేయాలి అనే ఒక పర్స్పెక్టివ్ తీసుకొస్తున్నారు. అది విచ్ ఇస్ రాంగ్. అంటే అలా అయితే ఇంకెవడు ప్రొడ్యూసర్ సర్వైవ్ అవ్వలేడు ఇక్కడ. ఐ థింక్ అదే ఇష్యూలో ఆ నలుగురు దగ్గర థియేటర్స్ ఉన్నాయన్నారు. ఆ నలుగురు అంటే సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు గారు కానీ, గీతార్ట్స్ అరవింద్ గారు, దిల్ రాజు గారు అండ్ ఏషియన్, ఈ 4 దగ్గర ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి అన్నారు. అందులో ఇద్దరు ఇప్పుడు తగ్గించారు. గీతార్ట్స్ అరవింద్ గారు మీతో కొలాబరేటర్ కొన్ని సినిమాలు చేస్తున్నారు, ఆయన బాగా తగ్గారు. సురేష్ బాబు గారు తగ్గించారు, ఏదైనా సినిమా నచ్చితే రిలీజ్ చేస్తారు తప్పించి. దిల్ రాజు గారు రఫ్ అయ్యారు. వాళ్ళ నలుగురు తగ్గి ఇప్పుడు వేరే నలుగురు వచ్చారు సినిమా తీసేవాళ్ళు. హారికాసిని, సితారా, నాగవంశి కానీ, మైత్రి, పీపుల్స్ మీడియా, ఈ కొత్త జోన్ మొదలైంది. ఆ తర్వాత సాహు, చెరుకు సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అంటే ఈ థియేటర్స్ హోల్డర్స్ ఉన్న వాళ్ళు తగ్గి వేరే వాళ్ళు సినిమాలు తీస్తున్నప్పుడు మీలాంటి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బంది వస్తుందా అక్కడ? వస్తుందండి. అంటే ఇప్పుడు మా జిల్లా, కృష్ణా జిల్లా గురించి మాట్లాడితే, అంటే సురేష్ వాళ్ళకి థియేటర్లు ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన ప్రాబ్లమే. వాళ్ళకి కొన్ని బెస్ట్ థియేటర్స్ ఉంటాయి, కొన్ని వరస్ట్ థియేటర్స్ ఉంటాయి. బెస్ట్ థియేటర్లో సినిమా వేద్దాం నేను వెళ్తే వరస్ట్ థియేటర్ కూడా వేస్తేనే దీనికి వేస్తా అంటారు. మేము ఇంకా ఫైట్ చేస్తాం. ఇంకా మాకు దౌర్జన్యంలాగే అనిపిస్తుంది. ఇంకొక సంస్థకి, అన్నపూర్ణ వాళ్ళకి లీజ్ థియేటర్స్ కాదు కానీ వాళ్ళు చార్ట్ చూస్తారు. ఆ చార్ట్ చూసినప్పుడు ఏమవుద్దంటే అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. అక్కడ మేనేజర్ కొన్ని థియేటర్లు ఉంటాయి, అక్కడ ఇస్తేనే ఇందులో ఇస్తా అంటారు. ఇంక ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆప్షన్ లేదు అనేసరికి అడ్వాన్స్ ఇవ్వరు. ఒక సినిమా 10 లక్షలు పే ఆఫ్ చేస్తుంది అనుకోండి, ఒక వీక్ డీసెంట్గా ఆడితే 10 లక్షలు పే ఆఫ్ చేస్తుంటే రెండో మూడో ఇస్తా అంటారు. మిగతా 7 మన జేబులోంచి పెట్టాలి. అంటే ఎందుకు అలా చేస్తారంటే, ఒకటి డబ్బు తీయరు బయటికి. రెండో పాయింట్ ఏంటంటే మన చేత పెట్టుబడి ఎక్కువ పెట్టేస్తారు. సో పెట్టుబడి ఎక్కువ బ్లాక్ అవుతే మనం పారిపోతామో అని అదొక భావన ఉంటుంది. ఇంకా రాజకీయాలు ఇవన్నీ సర్వే అవ్వకుండా ఉండడానికి రాజకీయాలు అంతే.